వృత్తాంతములు 15వ అధ్యాయం. Here God tells people how to live. ఇక్కడ తండ్రి దేవుడు ప్రజలతో చెప్తున్నాడు ఎలాగ జీవించాలని. Verse 2. 2వ వచనం. Can somebody read it for me? చదవండి ఎవరైనా. ఆయనను వారు వెలిగినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. Today's Israel is modern day church. Today's Israel is modern day church. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా ఒక మాదిరిగా ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. What God is having the problem with the modern day churches? ఇప్పుడు ఈ అంత్యకాల సంఘాలలో సమస్య ఏమిటి అనేది ఆలోచన చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. We are all called Christians. మనమందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. But we don't walk in God's ways. అయితే దేవుని మార్గాల్లో నడవడం లేదు. Here, King Asa was told, ఆశా రాజు ఇలాగ చెప్తున్నాడు. then God puts 3 conditions. 3 విధములైనటువంటి ఆకాంక్షలు ఏర్పాటు చేస్తున్నాడు. కండిషన్స్. If you are with the Lord, if you are with the Lord, నువ్వు దేవుని యందు ఉన్నట్లయితే then the Lord will be with you. దేవుడు నీతో కూడా ఉంటాడు. If you search for the Lord, దేవుని నువ్వు వెతికినట్లయితే He will have you can find it. ఆయన్ని నువ్వు కనుక్కొనవచ్చు. If you live it, నువ్వు ఎన్నిక లేని వాడవైతే He will leave you. నిన్ను వదిలేస్తాడు. These are the 3 conditions today in His life. ఆయన సెలవిచ్చినటువంటి 3 కండిషన్స్. Jesus also told the same thing. ఇదే విధంగా 3 మాటలు యేసు ప్రభువు వారు కూడా సెలవిచ్చి ఉన్నారు. Ask and it will be given. అడుగుడి మీకు ఇవ్వబడును, Seek and it will be found. వెదకుడి మీకు దొరుకును, Then the last one, తట్టుడి మీకు తెరవబడును. you tell. మీరు చెప్పండి. Good church. Good people. మంచి మనిషి, మంచివారు, మంచి సంఘం. See, here today we have to be very serious. ఇక్కడ దేవుని విషయంలో మనం చాలా ప్రాముఖ్యంగా ఉన్నాం. How to walk in God's way. దేవుని మార్గాలలో ఎలా నడవాలి. Let's turn our Bibles to Joshua first chapter. యెహోషువ మొదటి అధ్యాయం చూస్తే యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం Verse 8. 8వ వచనం. మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. చదవని తీసుకుందాం. నీ ధర్మశాస్త్ర గ్రంథమును విమోచించక దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించలేదా ఈ మార్గమును వర్తింప చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఆమేన్. ఈ మార్గమును ఆయన దాంట్లో పెట్టుకొని చక్కగా మనం ప్రవర్తిస్తామని ఒక కండిషనల్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. We have learned to read the word of God. మనము మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవడానికి నేర్చుకోవాలి. Word of God should not be kept like this. ఇక మళ్ళించి సంకలో పెట్టుకోవడం కాదు దేవుని వాక్యాన్ని. Word of God should be here. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. Where you are going to keep the word of God? ఎక్కడ మీరు దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి? In your heart. హృదయంలో పెట్టుకోవాలి. In your heart. మీ హృదయంలో పెట్టుకోవాలి. Then you will be successful. అప్పుడు మీరు అన్ని విషయాల్లో కూడా బలవంతం అవుతారు. When you start walking in God's ways, దేవుని మార్గాల్లో నడుచుతూ ఉన్నప్పుడు then the word of God will speak to you. అప్పుడు దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు
then అప్పుడు your ways will be successful. అప్పుడు నీ మార్గములన్నీ కూడా ఫలవంతం అవుతాయి. That's what it says here. ఆ మాటలే ఇక్కడ చెప్పబడి ఉన్నాయి యెహోషువ గ్రంథంలో. Depart not from the word of God should not depart from your mouth. నీ నోటి నుండి దేవుని వాక్యమును విడిచిపెట్టవద్దు. Whatever it says, do it. ఏదైతే వాక్యము చెప్పబడి ఉందో ఆ ప్రకారమే నీవు చేయవలెను. And you meditated on it day and night. ఆ వాక్యాన్ని రాత్రింపవళ్ళు నీవు ధ్యానించవలసి ఉన్నది. Then you make your way prosperous. అప్పుడు నీ వాక్యము అలా చేసినందువల్ల నీ జీవితము అభివృద్ధి చెందుతుంది. Then you will become wise also. అప్పుడు నీవు జ్ఞానవంతుడు అవుతావు. Today what they are preaching, ఏం మాట్లాడుతున్నారు, ఏం బోధిస్తున్నారు? ఇప్పుడు live as you like, నీ ఇష్ట ప్రకారం జీవించు, God will bless you. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. This is not blessing. అది కాదు ఆశీర్వాదం. I am seeing it all over the world. ఈ లోకం అంతా కూడా పాడుతుంది. People are failing. ఓడిపోతూ ఉన్నారు మనుషులు. Failing. ఓడిపోతున్నారు. Why? ఎందుకు? The word of God is not there. దేవుని వాక్యము వారి యందు లేదు. Life is a failure. జీవితం ఓడిపోయింది. Everything, whatever they touch, it won't prosper. ఏది తాకినా ఏది చేసినా అభివృద్ధి లేదు. And they will find it difficult. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. Then they say, the Lord has left me. అయ్యా నన్ను దేవుడు విడిచిపెట్టాడని నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నారు. First, I am telling you, the Lord God has not told you. You are not God to the Lord God. అయితే దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టు, నీవే దేవుడిని విడిచిపెడతావు. You have to give your hand to the Lord God. నీ చేతిని దేవుడికి ఇవ్వాలి మొట్టమొదట. You have to give your mind to the word, the Lord God. నీ మనసును కూడా దేవునికి ఇవ్వాలి. You have to give your heart to the Lord God. నీ హృదయాన్ని ఆయన యందు ఉంచుకోవాలి. Then you make your ways prosperous. అప్పుడు నీ మార్గములన్నింటిలో నువ్వు బలవంతం అవుతావు, అభివృద్ధి చెందుతావు. And you become wise. అప్పుడు నీవు జ్ఞానవంతులు అవుతావు. Let us read Psalm 1. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన. Verse 1. ఒకటో వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. Blessed. అతడు Then see, first he says, don't do 3 things. మొట్ట దేవుడు చెప్పున్నాడు, 3 విషయాలు చేయవద్దు అంటున్నాడు. Then you do the other things. అయితే ఆ 3 విడిచేసి మరి ప్రాముఖ్యమైన విషయాలు వెతకాలి. First, like the word of God. నువ్వు దేవుడి వాక్యాన్ని ఇష్టపడాలి. Just don't read the word of God for the sake of reading. ఊరికే చదవడం మాత్రమే, చదవాలని చదవద్దు దేవుడి వాక్యాన్ని. Today the people are reading that this Sunday we are going to church. Okay. Okay. Now we will go to church. అయ్యగారు చెప్పినట్టుగా ఆదివారం వచ్చింది 2 మాటలు చదువుకోవాలా, గుడికి పోవాలని చెప్పి అలాగా మరి ఆ రోజు వెతుక్కుంటారంట దేవుడి మాట. This is not a problem one day with this church. Every church is. అది ఒక సంఘానికి మాత్రమే ఇప్పుడు సంబంధించలేదు. చాలా సంఘాలలో మనుషులు ఆ విధంగా ఉన్నారు. Even in America, I found the same thing. అమెరికాలో కూడా నేను ఈ విషయాన్ని పరిశీలించాను. When I asked them the question, how many of you read the word of God and come to the church? నేను అడిగాను అమెరికా దేశంలో కూడా ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివి సంఘానికి వస్తున్నారు. They couldn't lift their hand. ఓన్లీ They couldn't lift their hand. వాడు ఆ దేవుని సంఘంలో ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదు. Because they get up from the bed, వాడు నిద్ర లేచి పడకల్లో నుంచి లేచి brush their teeth, పడుదోముకొని get dressed up, డ్రెస్అప్ అయ్యి eat something, అది నాస్తా చేసి then come to church. నేరుగా తెచ్చుకొస్తున్నారు.
nothing will happen. ఏం జరగడం లేదు. What is the conversation between you and the Holy Spirit? పరిశుద్ధాత్మకి నీకు ఉన్న మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? What are you conversing? You are conversing with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఏం మాట్లాడుతున్నావు? ఏం సంబంధం కలిగి ఉన్నావు నువ్వు? How many of you came today with the reading of the Word of God? దేవుని వాక్యాన్ని చదివి ఎంతమంది మందిరానికి వచ్చారు ఈరోజు? Will you please raise hand? మీ చేతులు పైకెత్తచ్చు. Good, at least 3 or 4 hands are raising up. 2-3 చేతులు మాత్రం 3-4 చేతులు మాత్రమే పైకెత్తున్నారు. Good. But మంచిది. అయితే keep it in the heart. అయితే హృదయంలో పెట్టండి దేవుని వాక్యాన్ని. When you come here, ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చారో the Word of God will be spoken from the pulpit. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము ఈ పుల్పిట్ దగ్గర నుంచి మీతో మాట్లాడుతుంది. Then this what you read will tally. అయితే మీరు పిలువబడిన విధంగా ఏమి చదివారో అది మీకు బోధిస్తుంది. Then you can say, this is the Word of God and it is guiding my way. ఎస్, నా మార్గము ఏర్పడింది, ఇదే దేవుని వాక్యం అని తెలుస్తుంది. And read the what is reading the Word of God. ఒక మాటని దేవుని మాటని చదవండి. Secondly, meditating on it. అయితే ఆ వాక్యం చదివిన తర్వాత దాన్ని ధ్యానించండి. How do you meditate? ఎలాగా ధ్యానించాలా? How will you meditate, man? అమ్మా, మీరు ఎలా ధ్యానించడం అంటే ఎలా చేస్తారు మీరేంటి? మౌనంగా ధ్యానిస్తూ. Yeah. See, like a cow which eats and keeps it and takes it to the 4 or 5 bellies. Like that we have to eat. ఆవు కానీ బరి కానీ మేత తీసుకొని ఏం చేస్తారట? నెమరు వేస్తారు. అదేవిధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే నెమరు వేయాలి. Unfortunately, we have only one stomach. అయితే అనుకోని రీతిగా మనకైతే మనకు ఒక పొట్టే ఉంది, పశువులకైతే 2 పొట్టలు ఉన్నాయి. Whereas cow has 4 stomachs. ఆవుకి 4 పొట్టలు ఉన్నాయంట. If you go from one stomach to other stomach to other stomach, అది దాన్ని నవిలేటప్పుడు మరి నెమరు వేసినప్పుడు ఒక పొట్టలో నుంచి ఒక పొట్టలోకి ఇట్లా 4 పొట్టలోకి పోతుంది. that's the reason it's strong. అందుకనే మరి పశువు చాలా బలంగా ఉంటుంది. Why we are not strong? మనం ఎందుకు బలంగా లేము? Because we are not one stomach. ఒక స్టమక్ ఉంది. And we have to meditate the Word of God. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. Eat the Word of God. In other words, eat the Word of God. దేవుని వాక్యాన్ని తినేయాలి, మింగేయాలి. How many of you are eating the Word of God? ఎంతమంది దేవుని వాక్యాన్ని భోంచేస్తున్నారు? If you don't eat the Word of God, మీరు దేవుని వాక్యాన్ని మింగకపోతే you lose sight. మీరు పోగొట్టుకుంటారు. That is, when the problems come,